వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక క్యాంపెయిన్కి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. ఏక్ మాస్క్ అనేక్ జిందగీ అనేది ఇక్కడ మనకి క్యాంపెయిన్ పేరు. సో ఇటీవల పలుసార్లు మనం న్యూస్లో కోవిడ్ క్యాంపెయిన్, కోవిడ్ ప్రోగ్రామ్స్ గురించి విన్నాం. నేను ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఢిల్లీకి సంబంధించిన మనకి ఏదైతే జహా ఓట్ వహా వ్యాక్సిన్ కావచ్చు, అండ్ లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్లో జాన్ హైతో జహాన్ హై అనే ప్రోగ్రామ్ కావచ్చు. ఇలా పలు క్యాంపెయిన్స్ని ఇండియాలో చాలామంది నిర్వహించారు. అయితే ఇది కూడా అదే రకానికి సంబంధించింది, అదే జోనర్కి సంబంధించింది. కాకపోతే ఇది మాస్క్ అవేర్నెస్గా చెప్తున్నారు. దాని పేరు ఏక్ మాస్క్ అనేక్ జిందగీ అనే ఒక క్యాంపెయిన్. సో ఇది ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. సో మధ్యప్రదేశ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎవరైతే భూపేంద్ర సింగ్ ఉన్నారో, సో ఆయన దీనిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ క్యాంపెయిన్ అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. దాన్ని ఆయన స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి, ఈ స్కీమ్ వచ్చి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే August 15 నుంచి స్టార్ట్ కానుంది మధ్యప్రదేశ్లో. సో ఈ స్కీమ్ కింద మాస్క్ బ్యాంక్స్ అనే వాటిని మనకి స్టార్ట్ చేయడం జరుగుతుంది మధ్యప్రదేశ్లో, మాస్క్ బ్యాంక్స్. సో ఈ మాస్క్ బ్యాంక్స్లో ఎవరైనా సరే మనకి మాస్క్ ఏదైతే ఉంటుందో కోవిడ్ మాస్క్, దానిని డొనేట్ చేయొచ్చు. అలా ఎవరైతే డొనేట్ చేస్తారో ఆ మాస్క్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసి పూర్ పీపుల్కి, ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో, కొనుక్కోలేరో అలాంటి వాళ్ళకి డొనేట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళని కాపాడచ్చు అండ్ మిగతా వాళ్ళకి కూడా వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో అందుకనే ఏక్ మాస్క్ అనేక్ జిందగీ అనే నేమ్తో ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాస్క్ బ్యాంక్స్ లాంటివి తీసుకురావాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటిది ఇది వరకు ఒడిస్సా స్టార్ట్ చేసింది అండి. అది మాస్క్ సురక్షిత్ అభియాన్ అని చెప్పేసి స్టార్ట్ చేసింది. మాస్క్ సురక్షిత్ అభియాన్ వచ్చేటప్పటికి ఒడిస్సా స్టార్ట్ చేసింది. అదేంటంటే మనకి మాస్క్ పెట్టుకోకపోతే, మాస్క్ మీరు క్యారీ చేయకపోతే ఫైన్ అనేది విధించడం జరుగుతుంది. 1000, 2000, తర్వాత 5000 అట్లా. దాని తర్వాత మిగతా స్టేట్ అన్నింటిలో కూడా ఈ మాస్క్కి సంబంధించిన ఫైన్ని ఇంపోజ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే మాస్క్ సురక్షిత్ అభియాన్ అనే పేరుతో మాత్రం ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఒడిస్సాలో. సో అలాంటి రిలేటెడ్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఏక్ మాస్క్ అనేక్ జిందగీ. ఇది మాస్క్ డొనేషన్ ప్రోగ్రామ్ మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి, మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ అండ్ మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్గా మనకి మంగూభాయ్ చాంగూభాయ్ పటేల్ అనే పర్సన్ ప్రస్తుతం గవర్నర్గా ఉన్నారు. సో ఇవి మధ్యప్రదేశ్ రిలేటెడ్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హర్ హిత్ స్టోర్. సో హర్ హిత్ స్టోర్ అనే దాన్ని ఇటీవల ఎవరు లాంచ్ చేశారు అంటే, ఏ రాష్ట్రంలో లాంచ్ చేయబడింది అంటే హర్యానా. ద హర్యానా స్టేట్ ఈజ్ లాంచ్డ్ రీసెంట్లీ వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అండ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ హర్ హిత్ స్టోర్ అని చెప్పొచ్చు. సో జనరల్గా కోవిడ్ టైంలో కానీ దానికి ముందర కానీ చాలా రాష్ట్రాలు అండ్ యువతకి ఎంప్లాయ్మెంట్ని కల్పించడానికి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేశాయి. అయితే కేంద్రం దాంట్లో మనకి వికాస్ యోజన, కౌశల్ వికాస్ కేంద్ర లాంటి వాటిని స్టార్ట్ చేసింది ఆల్రెడీ. అలాగే నాబార్డ్ లాంటివి ముందరకు వచ్చి వేరే వాటితో లైక్ అంబుజా సిమెంట్ లాంటి వాటితో టైఅప్ అయ్యి ఎంప్లాయ్మెంట్ని కుదిర్చడానికి ముందుకొచ్చాయి. అలాగే ఇంకొంచెం ముందరకు వచ్చేటప్పటికి మనకి IBPS లాంటి స్కీమ్స్ వచ్చాయి. సో IBPS ఏంటంటే మనకి బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్కి సంబంధించిన జాబ్స్ని కలుగజేయడం జరుగుతుంది. ఇలా పలు రాష్ట్రాలు ఈ IBPS స్కీమ్ని అడాప్ట్ చేసుకున్నాయి. దాంట్లో టాప్ స్టేట్గా ఉన్నది ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ తమిళనాడు అండ్ పంజాబ్, ఒడిస్సా. ఈ స్టేట్స్ అన్నీ కూడా ఈ స్కీమ్ ద్వారా యువతకి ఉపాధిని కల్పిస్తున్నాయి. అలాగే యువతకి ఉపాధిని కల్పించడం కోసం, యూత్ని ఎక్కువగా ఎంగేజ్ చేయడం కోసం, అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికి హర్యానా ప్రభుత్వం హర్ హిత్ స్టోర్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. సో ఇది ఇక్కడ మనకి మెయిన్ థింగ్. ఇదేంటంటే జనరల్గా జనరల్ స్టోర్స్, కిరాణా స్టోర్స్ అంటాం కదా, సో అలాంటి కిరాణా స్టోర్స్ ఇవి. సో వీటిని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ వీటికి హర్యానా గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే అగ్రి ప్రొడక్ట్స్ని కానీ లేకపోతే మెటీరియల్ని కానీ అందించే విషయంలో అండ్ టెక్నాలజీని అందించే విషయంలో కూడా. ఎందుకంటే హర్యానా అగ్రికల్చర్
అగ్రికల్చర్ ఇండస్ట్రీ అండ్ ఇటీవల 51 కార్పొరేట్ కంపెనీస్తో సైన్ చేసుకుంది. అగ్రి ప్రొడక్ట్స్ కానీ డైలీ నీడ్స్ మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కొంత మేరకు ఆ యువతకి అందజేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా కూడా ఈ కార్పొరేట్ కంపెనీస్ అందిస్తాయి. అలా ఈ రెండు కూడా టైఅప్ అయ్యి ఇటీవల హర్యానాలో మనకి హర్హిత్ స్టోర్ అనే దాన్ని స్టార్ట్ చేశాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని లాంచ్ చేసింది ఎవరు అంటే మనోహర్ లాల్ ఖట్టర్. సో హర్యానా యొక్క చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. సో హర్యానాలో అన్ని ఒక డిఫరెంట్గా స్టార్ట్ అవుతున్నాయని మనం చూడాలి. ఎందుకంటే గ్రెయిన్ ఏటీఎం అనే దాన్ని స్టార్ట్ చేశారు. గ్రెయిన్ ఏటీఎం. సో భారతదేశంలో మొట్టమొదటిగా గ్రెయిన్ ఏటీఎంని స్టార్ట్ చేసింది కూడా హర్యానానే. రీసెంట్గా ఇది స్టార్ట్ చేయడం జరిగింది. రేషన్ షాపుల్లో కావచ్చు, లేకపోతే మనకి ఎవరైతే బెనిఫిషరీస్ తీసుకుంటున్నారో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్లేసెస్లో, సో అక్కడ మనకి గ్రెయిన్ ఏటీఎం అనే దాన్ని మొట్టమొదటిగా హర్యానా స్టార్ట్ చేసింది. అలాగే నెక్స్ట్ హర్హిత్ స్టోర్ అనే దాన్ని కూడా ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి హర్యానాకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ న్యూస్గా లేదా ఫ్యాక్ట్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే హర్యానాలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే గురుగ్రామ్ అనే ప్రదేశాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్లో ఉంది. అలాంటి గురుగ్రామ్ అయిన హర్యానా ఇటీవల న్యూస్లో ఉండడానికి కారణం గ్రెయిన్ ఏటీఎంని స్టార్ట్ చేశారు. ఈ రోజు న్యూస్ వచ్చేటప్పటికి హర్హిత్ స్టోర్ అనే దాన్ని కూడా హర్యానాలో రీసెంట్గా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు యువతకి ఉపాధి కల్పించడం కోసం కిరాణా స్టోర్స్ లేదా అగ్రి కిరాణా స్టోర్స్ రూపంలో దీనిని స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద మోటారబుల్ రోడ్ అంటే అతి ఎత్తైన మోటారబుల్ రోడ్ని ఇటీవల మనకి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కన్స్ట్రక్ట్ చేశారు. అది కూడా లడాఖ్లోని అండ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వాస్తవ రేఖ ఏదైతే ఉందో దానికి దగ్గరలో దీన్ని నిర్మించడం జరిగింది. అది కూడా ఉమ్లింగ్లా అనే పాస్ దగ్గర. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. గత కొద్ది కాలంగా చూసుకుంటే పాసెస్ లేదా కనుమలు మనకి న్యూస్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇది కూడా ఒక డిఫరెంట్గా చెప్పొచ్చు. ఒకసారి మనం చూద్దాం. అండ్ మొత్తం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హైయెస్ట్ మోటారబుల్ రోడ్ని ఏ ప్రాంతంలో నిర్మించారు అంటే లడాఖ్లో. అండ్ ఎవరు నిర్మించారు అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. లడాఖ్లో ఎగ్జాక్ట్గా ఏ పాస్ దగ్గర దీన్ని నిర్మించారు అంటే ఉమ్లింగ్లా అనే ప్రదేశం దగ్గర దీనిని నిర్మించడం జరిగింది. లా అంటే కనుమ అని అర్థం వస్తుంది మనకి. లా అంటే పాస్ లేదా కనుమగా చెప్పొచ్చు. అండ్ ఈ ప్రదేశం వచ్చేటప్పటికి ఒకటి మనకి డ్యామ్ చాక్ అనే ప్రదేశం ఉంది. ఇటీవల వార్తల్లో కూడా వచ్చింది మనకి డ్యామ్ చాక్ అనే ప్రదేశం. ఇది ఒక వివాదాస్పద ప్రదేశం అయ్యింది ఇటీవల మనకి. సో ఆ డ్యామ్ చాక్ ప్రదేశం మనకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి దగ్గరలో ఉంటుంది. సో డ్యామ్ చాక్ ప్రదేశాన్ని లడాఖ్లో మిగతా ప్రదేశాలతో కలుపుతూ మనకి ఉమ్లింగ్లా అనే పాస్ ఉంది. దీని మీద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటారబుల్ రోడ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాని యొక్క హైట్ వచ్చేసి 19,300గా చెప్తున్నారు. ఇది కరెంట్ అఫైర్. దీన్ని చాలా వాటితో చాలామంది కంపేర్ చేశారు. అది ఏంటి అనేది చూద్దాం. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత ఎత్తైన రోడ్గా మనకి బొలీవియాలో ఉన్న ఒక రోడ్ పిలువబడుతుంది. అది ఒక వాల్కనోకి కనెక్ట్ చేసింది, అగ్నిపర్వతంకి దగ్గరలో ఉంది అది. సో దాని యొక్క హైట్ వచ్చేటప్పటికి 18,953 ఫీట్స్ అని చెప్తున్నారు. మనది వచ్చేటప్పటికి 19,300 ఫీట్స్. సో దీన్ని రికార్డ్ బ్రేక్ చేసిందని చెప్పొచ్చు. ఇది ఒకటి. అండ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ భూమిగా సియాచిన్ గ్లేషియర్, సియాచిన్ హిమానీ నదాన్ని పిలుస్తారు. దాని యొక్క హైట్ దాదాపుగా 17,700 ఫీట్ ఉంది. అంటే అటు సియాచిన్ గ్లేషియర్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి బొలీవియన్ రోడ్ కావచ్చు, వీటినన్నిటినీ కూడా మించి ప్రపంచంలో అత్యంత ఎత్తైన మోటారబుల్ రోడ్ని లడాఖ్లో BRO నిర్మించింది. అండ్ అది కూడా ఉమ్లింగ్లా అనే కనుమ దగ్గర. ఇది ఎందుకు అంటే ఇది ఇప్పటిదే కాదండి, మనకి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది ఒక ప్రాజెక్ట్ని చేపట్టింది. ఆ ప్రాజెక్ట్ పేరు హిమాంక్ ప్రాజెక్ట్ అంటాం. ఈ హిమాంక్ ప్రాజెక్ట్ 1985లో స్టార్ట్ చేసింది, 1985లో. ఇదేం చేస్తుందంటే హిమాలయాల దగ్గర ఏవైతే పాసెస్ కనుమలు ఉన్నాయో అక్కడ మనకి పనికొచ్చే విధంగా సొరంగాలు కానీ లేకపోతే రోడ్స్ని కానీ ఇలా వేస్ని కానీ నిర్మించడం జరుగుతుంది. అలాగే భారతదేశంలో అత్యంత పొడవైన రైలు సొరంగం, ద లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇన్ ఇండియా, అది కూడా ఇదే నిర్మించింది. ఏ పాస్ కింద అంటే బనీహాల్ పాస్. ఇప్పటికీ మనకి ఇది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్లో. అలాగే మీరు హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే రోహతంగ్ పాస్ లేకపోతే అటల్ టన్నెల్ అంటాం. సో అటల్ టన్నెల్ని కూడా ఇదే నిర్మించింది రోహతంగ్ పాస్ దగ్గర. సో దీని యొక్క సహకారంతోనే అది కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. సో ఇలా పాసెస్ అన్నిటినీ కూడా రోహతంగ్ పాస్ కావచ్చు, బనీహాల్ పాస్ కావచ్చు, వీటన్నిటి దగ్గర అటల్ టన్నెల్ లేకపోతే జవహర్లాల్ నెహ్రూ టన్నెల్ ఇలాంటివి నిర్మించడంలో ప్రముఖ పాత్ర BROది హిమాంక్ అనే ప్రాజెక్ట్ దగ్గర. అదే ప్రాజెక్ట్లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత రైన రోడ్డు మార్గాన్ని ఇటీవల నిర్మించింది. సో దాని పేరే
మనకి ఉమ్లింగ్లా పాస్ లేదా ఉమ్లింగ్లా హైయెస్ట్ మోటారబుల్ రోడ్ ఇన్ లడాఖ్గా చెప్పొచ్చు. అండ్ లడాఖ్లో చాలా ఇటీవల డెవలప్మెంట్ అనేది జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే లడాఖ్లో త్వరలోనే ఒక యూనివర్సిటీని నిర్మించనున్నారు అండ్ దాదాపుగా 700 కోట్లకి పైగా వెచ్చించి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అలాగే భారతదేశంలో మనకి మెట్రలాజికల్ సైట్స్ అంటాం, ఏదైతే వాతావరణం రిలేటెడ్ ఉంటాయో అలాంటి మెట్రలాజికల్ సైట్స్ టోటల్గా 6 ఉన్నాయి. అవి ఉన్నా సరే ఇటీవల లడాఖ్లోని లెహ్ అనే ప్రాంతంలో లేదా లే అనే ప్రాంతంలో భారతదేశంలోనే అత్యంత ఎత్తైన మెట్రలాజికల్ సెంటర్ని భారతదేశం నిర్మించనుంది. దీనికి సంబంధించి ఇనాగ్రేషన్ని కూడా 2 నెలలకి ముందర హర్షవర్ధన్ గారు ప్రారంభించారు, ఫార్మర్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో అది కూడా న్యూస్. అంటే లడాక్ వచ్చేటప్పటికి ఉమ్లింగ్లా పాస్ అయినా చెప్పొచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి డ్యామ్ చాక్ ప్రదేశం అని చెప్పొచ్చు, లేదా మనకి భారతదేశంలోనే అత్యంత ఎత్తైన మెట్రలాజికల్ సెంటర్ని లేలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా లడాఖ్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రపంచంలో అత్యంత ఎత్తైన రోడ్, మోటారబుల్ రోడ్ అనేది ఎవరు నిర్మించారు అంటే BRO ఇండియా. అండ్ ఎక్కడ నిర్మించింది అంటే లడాఖ్లో. ఏ పాస్ దగ్గర నిర్మించింది అంటే ఉమ్లింగ్లా. ఇది దేనికి దగ్గరగా ఉంది అంటే ఇండియా టిబెట్ బోర్డర్కి దగ్గరలో ఉంది. సో ఇది అండి కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి డిఫెన్స్ ఎక్స్పోకి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో డిఫెన్స్ ఎక్స్పో అనేది మనకి నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది అనే దాని మీద మనకి ఒక వెన్యూని ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో డిఫెన్స్ ఎక్స్పోలో జనరల్గా మనకి ల్యాండ్ కానీ లేకపోతే నెక్స్ట్ నావీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ అంటే ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన మెయిన్గా ఏవైతే టెక్నాలజీ, మిసైల్స్, వెపన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. సో 2014 వరకు కూడా దీనిని ఢిల్లీలో నిర్వహించేవారు. 2014 తర్వాత నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వెన్యూని చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. సో లాస్ట్ రీసెంట్గా జరిగిన డిఫెన్స్ ఎక్స్పో అనేది మనకి ఎక్కడ జరిగింది అంటే లక్నోలో జరిగింది, ఉత్తరప్రదేశ్లో. అండ్ నెక్స్ట్ మనకి 2022కి డిఫెన్స్ ఎక్స్పో అనేది జరగబోతుంది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో డిఫెన్స్ ఎక్స్పో ఈసారి మనకి ఏ స్టేట్లో జరగబోతుంది అంటే గుజరాత్లో. అండ్ గుజరాత్లోని గాంధీనగర్ ప్రాంతాన్ని వెన్యూగా డిసైడ్ చేశారు. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. సో డిఫెన్స్ ఎక్స్పో నెక్స్ట్ ఇయర్ 2022లో గాంధీనగర్ ప్రాంతం గుజరాత్లోని మార్చ్ 11 నుంచి 13 వరకు జరగబోతుంది. లాస్ట్ టైం లక్నోలో జరిగింది. అండ్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ డిఫెన్స్ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేస్తారు. అయితే అండ్ 2014 ముందరకు వరకు కంపల్సరీగా మనకి ఢిల్లీలోనే దీన్ని ఎగ్జిబిట్ చేసేవాళ్ళు. దాని తర్వాత వెన్యూని చేంజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ మీకు తెలుసు మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ లేకపోతే ఆకాష్, ఇవన్నీ కూడా ఇండియా మ్యానుఫ్యాక్చర్ చేసినవే మన సొంత టెక్నాలజీతో. రీసెంట్గా DRDO ఈ రెండింటిని కూడా మనకి సక్సెస్ఫుల్గా టెస్ట్ని నిర్వహించింది, మనం డిస్కస్ చేసాం కూడా. అండ్ వీటితో పాటు మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి ధ్రువ్ అనే హెలికాప్టర్ కూడా మనమే మ్యానుఫ్యాక్చర్ చేసాం, తేజస్ అనే దాన్ని కూడా మనమే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. ఇలా ఏవైతే మన టెక్నాలజీతో రూపొందించామో లేదా మనం ఏవైతే మిసైల్స్ని తీసుకొచ్చామో సో ఇలాంటి వాటిని అన్నిటితో కలిపి ఒక డిఫెన్స్ ఎక్స్పో అనేది నిర్వహించడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన న్యూస్. నెక్స్ట్ ఇయర్ డిఫెన్స్ ఎక్స్పో 2022 ఏ స్టేట్ అంటే గుజరాత్ అండ్ ఏ ప్రాంతం అంటే గాంధీనగర్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇండియా పలుసార్లు ఈసారి న్యూస్లో ఉంది. దానికి కారణం పాసెక్స్ అనేది లేదా ప్యాసేజ్ ఎక్సర్సైజ్ అని కూడా చెప్పొచ్చు. సో ఇటీవల దీనిని USAతో కండక్ట్ చేసింది అండ్ కొన్ని కంట్రీలతో కూడా కండక్ట్ చేసింది. సో ప్యాసేజ్ ఎక్సర్సైజ్ కూడా న్యూస్లో ఉంటుంది. ఇది ఏ కంట్రీకి సంబంధించిందంటే ఇండియా పలు కంట్రీలతో ఈ నేమ్తోనే మనకి ఇటీవల ఎక్సర్సైజ్ని, యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రాండ్ అంబాసిడర్కి సంబంధించిన కరెంట్ అఫైర్ అండ్ అది కూడా మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించి. సో ఇటీవల మహేంద్ర సింగ్ ధోనీ మనకి హోమ్ లేన్ అనే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో హోమ్ లేన్ వచ్చేటప్పటికి ఇంటీరియర్ డిజైనింగ్, డెకరేషన్కి సంబంధించింది. దానికి ఇటీవల బ్రాండ్ అంబాసిడర్గా మనకి ధోనీ అపాయింట్ అయ్యారు. మనకు తెలిసిన ప్రముఖ వ్యక్తుల్లో ఈ మంత్లో మనకి ధోనీ ఉన్నారు. అండ్ లాస్ట్ మంత్ వచ్చేటప్పటికి అక్షయ్ కుమార్ ఈస్ దేర్. సో అక్షయ్ కుమార్ వచ్చేటప్పటికి మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా నూతనంగా అపాయింట్ అయిన పర్సన్ అక్షయ్ కుమార్. హోమ్ లేన్ అనే దానికి నూతనంగా అపాయింట్ అయిన పర్సన్ ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా అంటే మహేంద్ర సింగ్ ధోనీ. ఈ గత కొద్ది రోజుల్లో వీళ్ళిద్దరూ డిఫరెంట్ కేటగిరీస్లో మనకి బ్రాండ్ అంబాసిడర్స్గా ఉన్నారని చెప్పొచ్చు. ఇది ప్రజెంట్ కరెంట్ అఫైర్. హోమ్ లేన్కి ఇటీవల బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నది మహేంద్ర సింగ్ ధోనీ. అలాగే గత కొద్ది రోజుల క్రితం మనకి అక్షయ్ కుమార్ గారు మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. నిన్న కూడా చూసాం మనం ఇటాలియన్ లగ్జరియస్ కంపెనీ ఏదైతే ఉందో దానికి బ్రాండ్ అంబాసిడర్గా
ప్రియాంక చోప్రా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇవి కొన్ని రీసెంట్ బ్రాండ్ అంబాసిడర్కి సంబంధించిన న్యూస్. అయితే ధోని న్యూస్లో ఉన్నారు కాబట్టి మనకి బుక్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ద ధోని టచ్ అనే బుక్. సో ధోని మీద చాలా బుక్స్ ఉన్నాయి, దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బుక్గా ద ధోని టచ్ అనే బుక్ని చెప్పొచ్చు. సో దీన్ని రాసింది ఎవరు అంటే భరత్ సుదర్శన్ సేన్. భరత్ సుదర్శన్ సేన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన రాశారు ద ధోని టచ్ అనే బుక్ని ధోనికి సంబంధించి. ఈయన చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇదే పర్సన్ సురేష్ రైనాతో కలిసి బిలీవ్ అనే బుక్ని రాశారు. సో బిలీవ్ అనే బుక్ సురేష్ రైనాకి సంబంధించింది. ఈ బుక్కి కో ఆథర్గా ఉన్నది కూడా ఎవరు అంటే భరత్ సుదర్శన్. సో ఆయనే మనకి ద ధోని టచ్ అనే బుక్ని కూడా రాశారు. అండ్ ధోని హోమ్ లేన్కి ఇటీవల బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. అది హోమ్ డెకర్ అండ్ ఇంటీరియర్కి సంబంధించిన ఒక స్టార్టప్ కంపెనీ. అలాగే అక్షయ్ కుమార్ కూడా రీసెంట్ బ్రాండ్ అంబాసిడర్ లిస్ట్లో ఉన్నారు. ఈయన వచ్చేటప్పటికి మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ కావడం జరిగింది. ఇబ్రహీం రైజీ ఈజీ న్యూస్, ఎందుకంటే ఇటీవల ఇరాన్ కంట్రీకి నూతన ప్రెసిడెంట్ గా అపాయింట్ అయిన పర్సన్ ఎవరు అంటే మనకి ఇబ్రహీం రైజీగా చెప్పొచ్చు. ఇది వరకు హసన్ రొహానీ ఉన్నారు. హసన్ రొహానీ గారి యొక్క స్థానంలో ఇటీవల ఇరాన్ ప్రెసిడెంట్ గా లేదా అధ్యక్షునిగా పదవీ బాధ్యతల్ని చేపట్టింది ఎవరు అంటే ఇబ్రహీం రైజీ. ఈయన లాస్ట్ మంత్ గెలుచున్నారు ఎలక్షన్స్ లో. అయితే ఈ మంత్ లో మనకి ఈయన యొక్క ప్రమాణ స్వీకారం లేదా ఈయన యొక్క పదవీ బాధ్యతలు చేపట్టడం అనేది జరిగింది. సో అందుకని చెప్పేసి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్లో చెప్పాం, ఈసారి ఇరాన్ యొక్క ఎలక్షన్స్లో ఇబ్రహీం రైసీ గారు భారీ మెజారిటీతో గెలిచారు అని. అయితే ఇప్పుడు ఆయన యొక్క ప్రమాణ స్వీకారం ఉండడం వల్ల న్యూస్లోకి వచ్చారు. అలాగే ఇరాన్ యొక్క క్యాపిటల్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇరాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి టెహరాన్గా చెప్తాం, అదొకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇరాన్ యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి రియాల్. కానీ 2020లో ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం రావడం వల్ల ఇది ఒక కొత్త కరెన్సీని స్టార్ట్ చేసింది. దాని పేరే తోమాన్ అని చెప్పేసి పిలుస్తారు. తోమాన్ కూడా మనకి ఇరాన్కి సంబంధించిన కరెన్సీనే. సో ఇరాన్కి సంబంధించిన కరెన్సీలో రియాల్ అండ్ తోమాన్ ఉన్నాయి. తోమాన్ న్యూస్లో ఉంది. అండ్ దీని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి టెహరాన్ రాజధాని. అండ్ నూతన అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టింది ఇబ్రహీం రైసీ. అంతకు ముందర ఉన్నది మనకి హసాన్ రొహానీ. సో హసాన్ రొహానీ గారి యొక్క స్థానంలో ఇప్పుడు మనకి ఇబ్రహీం రైసీ గారు ఇరాన్ యొక్క ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారని చెప్పొచ్చు. అండ్ వీటితో పాటు మనకి సిమోర్గ్ అని చెప్పేసి ఇంకొకటి న్యూస్లో ఉందండి, దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సిమోర్గ్ వచ్చేటప్పటికి అది ఇరాన్కి సంబంధించిన సూపర్ కంప్యూటర్. ఇటీవల దీనిని ఆవిష్కరించడం కూడా జరిగింది. మనం న్యూస్లోనేమో జపాన్కి సంబంధించింది డిస్కస్ చేసాం బిఫోర్ లాస్ట్ మంత్ ఫుగాకు అని చెప్పేసి. సో ఫుగాకు అనేది మనకి జపాన్కి సంబంధించిన ఒక సూపర్ కంప్యూటర్, ప్రపంచంలోనే పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్గా అది ఇంట్రడ్యూస్ చేసింది. కానీ దాని తర్వాత ఇరాన్ కూడా ఒక సూపర్ కంప్యూటర్ని స్టార్ట్ చేసింది, దాని పేరు సిమోర్గ్. సో ఇవి ఇరాన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ ఫ్యాక్ట్స్గా చెప్పచ్చు. సో నెక్స్ట్ అవార్డ్కి సంబంధించింది ప్రొఫెసర్ సిఆర్ రావ్ గోల్డ్ మెడల్ లేదా ప్రొఫెసర్ సిఆర్ రావ్ సెంటినరీ గోల్డ్ మెడల్ అనేది ఇటీవల ప్రముఖంగా 2 ఎకనామిస్ట్లకి ఇవ్వడం జరిగింది. సో ఈ గోల్డ్ మెడల్ని ఎవరికి ఇస్తారు అంటే ఎవరైతే ఎకనామిక్స్ ఫీల్డ్లో అండ్ కాంట్రిబ్యూట్ చేస్తారో, ఇండియన్ కానీ ఇండియన్ ఆరిజిన్ కానీ భారతీయులు కానీ భారత సంతతికి చెందిన వాళ్ళు కానీ ఎవరైతే ఎకనామిక్స్ ఫీల్డ్లో కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి పర్సన్స్కి 2 సంవత్సరాలకు ఒకసారి, సో వన్స్ ఇన్ ఎవ్రీ 2 years సో ఈ అవార్డు అనేది ఇవ్వబడుతుంది. ఈ సంవత్సరం ప్రొఫెసర్ సిఆర్ రావ్ గోల్డ్ మెడల్ని గెలుచుకున్నది ఎవరు అంటే సో ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్నది మనకి జగదీష్ నట్వర్లాల్ అంటాం. జగదీష్ నట్వర్లాల్ భాగవతి ఈయన పూర్తి పేరు జగదీష్ నట్వర్లాల్ భాగవతి. సో ఈయన వచ్చేటప్పటికి అమెరికన్, ప్రస్తుతం ఈయన ఇండో అమెరికన్గా చెప్పొచ్చు. అండ్ ప్రొఫెసర్ కూడా, ఎకనామిక్ ప్రొఫెసర్ అండ్ ఆర్థికవేత్తగా ఉన్నారు, ఎకనామిక్ ప్రొఫెసర్గా ఉన్నారు. సో అలాంటి ఇండో అమెరికన్ అయిన జగదీష్ నట్వర్లాల్ భాగవతి గారికి అండ్ ఆ పక్కన ఉన్నది మనకి ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ అయిన సి రంగరాజన్ గారు. సో వీళ్ళిద్దరికీ కూడా ఇటీవల మనకి ప్రొఫెసర్ సిఆర్ సెంటినరీ గోల్డ్ మెడల్ అనేది ఇవ్వబడింది. ఎకనామిక్స్లో కాంట్రిబ్యూట్ చేసినందుకు, ఆ ఫీల్డ్లో వాళ్ళు కృషి చేసినందుకు. ఇది ఇక్కడ మనకి న్యూస్గా చెప్పొచ్చు. అంటే ఇటీవల ప్రొఫెసర్ సిఆర్ రావ్ అవార్డు అనేది 1 ఇండియన్కి, 2 ఇండో అమెరికన్ పర్సన్కి ఇవ్వడం జరిగింది. ఇండియన్కి వచ్చేటప్పటికి ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ అయిన రంగరాజన్ గారికి, ఇండో అమెరికన్ వచ్చేటప్పటికి అండ్ జగదీష్ నట్వర్లాల్ భాగవతి అనే ఒక ఆర్థికవేత్తకి ఇవ్వడం జరిగింది. ఇది మనకి అవార్డ్స్కి సంబంధించి. అలాగే ఈ అవార్డు ఎన్ని ఇయర్స్కి ఒకసారి ఇస్తారంటే 2 years once అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియాకి సంబంధించింది ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్ కూడా
సో అది మనకి కమ్యూనిటీ ఆఫ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ కంట్రీస్. సో మనకి సిపిఎల్పి అని చెప్పేసి ఉన్నాయి. దాన్ని లూసఫన్ కంట్రీస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. లూసఫన్ కంట్రీస్ అన్నా లేకపోతే కమ్యూనిటీ ఆఫ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ కంట్రీస్ అన్నా ఒకటే. సో ఏవైతే యూరోప్లో కంట్రీలు మెయిన్గా పోర్చుగీస్ లాంగ్వేజ్ని మాట్లాడతాయో, సో దాని రిలేటెడ్ లాంగ్వేజెస్ని మాట్లాడతాయో, సో వాటికి కలిపి ఒక కమ్యూనిటీగా ఏర్పడ్డాయి కమ్యూనిటీ ఆఫ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ కంట్రీస్ లేదా లూసఫన్ కంట్రీస్ అని కూడా వీటిని పిలుస్తారు. సో దీంట్లో వన్ ఆఫ్ ద అబ్జర్వర్ కంట్రీగా జాయిన్ అయింది ఏది అంటే ఇండియా. సో ఇండియా యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సో దీంట్లో పార్టిసిపేట్ చేశారు ఈ మీటింగ్లో. అండ్ ఇండియా ఈజ్ ఆల్సో జాయిన్డ్ యాజ్ వన్ ఆఫ్ ద అబ్జర్వర్ కంట్రీ ఇన్ దట్ లూసఫన్ కమ్యూనిటీ లేకపోతే కమ్యూనిటీ ఆఫ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ కంట్రీస్ అన్న పిలవచ్చు. ఈ రెండిట్లో ఏది అయినా ఒకటేనండి. ఈ కమ్యూనిటీలో జాయిన్ అయింది ఎవరు అంటే అబ్జర్వర్గా రీసెంట్గా ఇండియా. దీనివల్ల మనకి బైలేటరల్ రిలేషన్స్ అనేవి ఈ పోర్చుగీస్ కంట్రీస్తో కావచ్చు అండ్ ఈ లూసఫన్ కంట్రీస్తో కావచ్చు డెవలప్ అవుతాయి అని కూడా చెప్పడం జరిగింది. అలాగే దీనికి దగ్గరలోనే ఈ లూసఫన్కి దగ్గరలోనే సిమిలర్గా ఇంకొక వర్డ్ ఉంటుంది లూసెయిన్ అని చెప్పేసి. ఈ రెండు కొంచెం చూడడానికి ఒకేలా ఉంటాయి, లూసఫన్ అండ్ లూసెయిన్. సో లూసఫన్ వచ్చేటప్పటికి కమ్యూనిటీ ఆఫ్ పోర్చుగీస్ లాంగ్వేజెస్ కంట్రీస్ అంటున్నాం, ఇండియా జాయిన్ అయింది అండ్ బైలేటరల్ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఈ లూసెన్ అనే కంట్రీ వచ్చేటప్పటికి మనకి ఎక్కడుందంటే దట్ ఈజ్ ఇన్ స్విట్జర్లాండ్ ఏరియా. స్విట్జర్లాండ్లో ఉంది, ఒక సిటీ అని కూడా చెప్తారు. అండ్ ఒలింపిక్స్కి హెడ్ క్వార్టర్స్ సిటీ అని కూడా చెప్తా ఉంటారు. ఒలింపిక్స్కి హెడ్ క్వార్టర్స్ సిటీగా పిలువబడేది లూసెన్, ఇది స్విట్జర్లాండ్లో ఉంది. అండ్ కమ్యూనిటీ పోర్చుగీస్ లాంగ్వేజెస్ కంట్రీస్ని ఏమని పిలుస్తారంటే లూసఫన్ అని చెప్పేసి పిలుస్తారు. అండ్ దీంట్లో ఇండియా అబ్జర్వర్గా జాయిన్ అయింది. ఇది రెండింటికి డిఫరెన్స్. సో నెక్స్ట్ లవ్లీనాకి సంబంధించి ఆల్రెడీ ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు, ఆల్మోస్ట్ అందరికీ ఇప్పుడు ఈ పేరు బాగా తెలిసిందని చెప్పచ్చు. ఎందుకంటే సో భారతదేశానికి బాక్సింగ్ విభాగంలో ఒలింపిక్ మెడల్ని తీసుకొచ్చిన 3వ క్రీడాకారిణి లేకపోతే 3rd స్పోర్ట్స్ పర్సన్గా మనం లవ్లీనాని చెప్పొచ్చు. ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే అస్సాం. సో అస్సాం ఇండియాలో పాపులర్ స్పోర్ట్స్ ప్లేయర్స్ని ఇచ్చిందని చెప్పొచ్చు, లైక్ హిమా దాస్ లాంటి వాళ్ళని. అలాంటి అస్సామే మనకి అస్సాం నుంచి వచ్చిన పర్సనే లవ్లీనా కూడా. సో లవ్లీనా మనకి బ్రాంజ్ మెడల్ని గెలుచుకున్నారు లేదా కాంస్యాన్ని గెలుచుకున్నారు, అది కూడా బాక్సింగ్కి సంబంధించి. సో బాక్సింగ్లో విజయేందర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేరీ కోమ్ తర్వాత ఒలింపిక్ మెడల్ని బాక్సింగ్ విభాగంలో తెచ్చిన 3rd పర్సన్ ఓవరాల్గా చూసుకుంటే ఈమె. అయితే ఈ సంవత్సరం బాక్సింగ్లో మనకి ఫీమేల్స్ కేటగిరీలో కావచ్చు, నార్మల్గా ఫీమేల్స్ కేటగిరీలో కావచ్చు, సో బాక్సింగ్ మెడల్ని తీసుకొచ్చింది అండ్ బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చింది కూడా లవ్లీనానే. సో ఆమెకి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఆమె విజయం అండ్ ఆమె ఏ స్టేట్ నుంచి వచ్చిందంటే అస్సాం. ఆల్రెడీ అస్సాం ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయిన సర్బానంద్ సోనోవాల్ కానీ అస్సాం ప్రస్తుత చీఫ్ మినిస్టర్ అయిన హిమాంత్ బిశ్వ శర్మ గారు కానీ అనౌన్స్ చేయడం జరిగింది. లైక్ నార్త్ ఈస్ట్ ఇండియాలో చాలామంది అనౌన్స్ చేశారు తమ స్టేట్స్ నుంచి ఎవరైతే మెడల్స్ తీసుకొస్తారో సో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తాము అని, ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అస్సాం నుంచి లవ్లీనా అండ్ ఇది తీసుకురావడం అనేది ఒక ఎత్తు అయితే, అండ్ సెకండ్ థింగ్ ఆమె ప్రాక్టీస్ అనేది కూడా ఇంకొక ఎత్తుగా చెప్పొచ్చు. ఎందుకంటే మోస్ట్లీ కోవిడ్ టైంలో ఆమె ఆన్లైన్ హెల్ప్ తీసుకొని ప్రాక్టీస్ చేశారని కూడా చెప్పడం జరిగింది. అది వన్ ఆఫ్ ద మోటివేషనల్ ఫ్యాక్ట్గా చెప్పొచ్చు లవ్లీనా దగ్గర నుంచి. అండ్ నార్త్ ఈస్ట్ ఇండియాలో మొత్తం చూసుకుంటే ఈమె అక్కడి నుంచి పథకాన్ని తీసుకొచ్చిన పర్సన్. అండ్ సౌత్ ఇండియాకి విషయానికి వస్తే పివి సింధు మెడల్ని తీసుకొచ్చారు. అండ్ ఆల్ ఓవర్గా హాకీ నుంచి మనకి బ్రాంజ్ మెడల్ వచ్చింది మెన్స్ టీమ్కి సంబంధించి. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మెన్ హాకీ టీమ్కి సంబంధించిందిగా చెప్పొచ్చు. సో ఆల్రెడీ అందరికీ తెలిసిందే, అందరికీ ఆల్రెడీ ఈ న్యూస్ అనేది మనకి సర్క్యులేట్ అయింది. కానీ ఓవరాల్గా ఒకసారి చూద్దాం. భారతదేశ హాకీ జట్టు ఆల్మోస్ట్ 41 సంవత్సరాల తర్వాత లేదా 1980 తర్వాత భారతదేశానికి ఒలింపిక్స్లో ఒక బ్రాంజ్ మెడల్ని తీసుకురావడం జరిగింది మెన్స్ హాకీ టీం. సో అది ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్ అందరికీ తెలిసిందే. అయితే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ని కూడా చూద్దాం. మన ఫస్ట్ నుంచి జర్నీ చూస్తే ఒలింపిక్స్లో ఓవరాల్గా ఇండియాకి 8 గోల్డ్ మెడల్స్ వచ్చాయి అండ్ 1 సిల్వర్ మెడల్ వచ్చింది. దీనితో కలిపి టోటల్గా మనకి 3 బ్రాంజ్ మెడల్స్ కూడా రావడం జరిగింది. 3 కాంస్యం, 1 రజతం అండ్ 8 బంగారు పథకాలని కేవలం హాకీ ఫీల్డ్లోనే భారతదేశం కైవసం చేసుకుంది ఒలింపిక్స్కి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఇది కొంచెం హిస్టరీగా కూడా చెప్పొచ్చు, దీని యొక్క బ్యాక్ హిస్టరీ. అయితే ఇంకొక విషయం ఏంటంటే ప్రముఖంగా మీరు ఈ 3 నెలల నుంచి 4 నెలల్లో చూసుకుంటే హాకీ కానీ హాకీ రిలేటెడ్ న్యూస్ కానీ ఎక్కువగా వినిపిస్తుంది. సో దానికోసం ఒకసారి క్విక్గా రివిజన్ చేద్దాం. ఇప్పుడున్నది ఆల్రెడీ మీకు తెలుసు, హాకీ టీం అనేది మనకి బ్రాంజ్ మెడల్ గెలిచింది ఒలింపిక్స్లో అని. అలాగే
భారతదేశానికి ఫస్ట్లో హాకీ గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చిన ద బెస్ట్ టీంలో మనకి వన్ ఆఫ్ ద పర్సన్గా ధ్యాన్ చంద్ గారిని చెప్పొచ్చు. ధ్యాన్ చంద్ గారు ఉన్నారు. అలాంటి టీమ్స్కి సంబంధించిన కేశవ్ దత్ గారు ఉన్నారు అండ్ బల్బీర్ సింగ్ కూడా ఉన్నారు. అయితే వీళ్ళలో మనం చెప్పుకోవాల్సింది కేశవ్ దత్ అండ్ బల్బీర్ సింగ్ ప్రముఖ హాకీ ప్లేయర్స్, రీసెంట్గా మరణించిన వాళ్ళల్లో కూడా ఉన్నారు. కేశవ్ దత్ అనే పర్సన్ ప్రముఖ హాకీ ప్లేయర్గా చెప్పొచ్చు. ఇలాంటి ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ని తీసుకొచ్చినప్పుడు ఈ టీంలో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నారు కేశవ్ దత్ అండ్ ఆయన రీసెంట్గా చనిపోవడం జరిగింది. అలాగే పంజాబ్కి చెందిన బల్బీర్ సింగ్ కూడా ఇలాంటి గోల్డ్ మెడల్స్ని తీసుకొచ్చిన టీంలోనే ఉన్నారు. సో ఆయన కూడా రీసెంట్గా చనిపోయారు. ఆయన పేరు మీదే పంజాబ్లో మనకి బల్బీర్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి, హాకీ స్టేడియం అని చెప్పేసి ఒక నేమ్ని కూడా చేంజ్ చేయడం జరిగింది. బల్బీర్ సింగ్ హాకీ ఇంటర్నేషనల్ స్టేడియం వచ్చేసి మనకి పంజాబ్లో ఉంది. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. అలాగే దీని యొక్క మెయిన్ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్. సో ఇప్పుడు ప్రస్తుతం మనకి మెన్స్ హాకీ టీమ్కి కెప్టెన్గా మన్ప్రీత్ సింగ్ ఉన్నారు. ఆయన మేరీ కోమ్తో కలిసి ఫ్లాగ్ని కూడా రిప్రజెంట్ చేశారు ఒలింపిక్స్ యొక్క ఓపెనింగ్ సెరమనీలో. ఫస్ట్ టైం అని చెప్పొచ్చు ఒక మేల్ అథ్లెట్ అండ్ ఫీమేల్ అథ్లెట్ ఇద్దరూ కలిసి మనకి అలా ఫ్లాగ్ని రిప్రజెంట్ చేయడం ఒలింపిక్స్లో. సో దాంట్లో మన్ప్రీత్ సింగ్ ఇండియన్ హాకీ టీమ్ కెప్టెన్ ఉన్నారు అండ్ నెక్స్ట్ కేశవ్ దత్ చనిపోయిన వాళ్ళల్లో ఉన్నారు అండ్ బల్బీర్ సింగ్ కూడా రీసెంట్గా ఒబిచరీస్లో మనకి హాకీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇది టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే హాకీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్గా లేదా న్యూస్గా చెప్పొచ్చు. సో ఈ రోజు మాత్రం ఈ టీమ్దే. సో హాకీ టీమ్ ఆ బ్రాంజ్ మెడల్ని గెలుచుకుంది. 41 సంవత్సరాల తర్వాత తిరిగి ఇండియాకి ఒలింపిక్స్లో విక్టరీని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ బుక్ అండ్ ఆధార్కి సంబంధించి బుక్ వచ్చేటప్పటికి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, హౌ ఇండియా అవెంజ్డ్ పుల్వామా. సో పుల్వామా అటాక్కి సంబంధించి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ ఏవైతే జరిగాయో ఆ నేపథ్యంలో సో ఇండియన్ సిఆర్పిఎఫ్ దళాల గురించి కానీ అండ్ ఆ ఇన్సిడెంట్స్ గురించి కానీ వీటన్నిటి గురించి మనకి రీసెంట్గా మనన్ బాట్ ఎవరైతే ఉన్నారో సో ఆయన బుక్ రాశారు. దాని పేరు వచ్చేటప్పటికి మనకి అండ్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్. సో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ హౌ ఇండియా అవెంజ్డ్ పుల్వామా అనే టైటిల్తో బుక్ని రాసింది ఎవరు అంటే మనన్ బాట్. సో నెక్స్ట్ ఒబిచరీకి సంబంధించిన న్యూస్. రీసెంట్గా మనకి జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ డోగ్రీ పోయిట్ అయిన సో డోగ్రీ పోయిట్గా పిలువబడే ఎవరైతే పద్మా సచ్దేవ్ ఉన్నారో రీసెంట్గా మరణించడం జరిగింది. 81 ఇయర్స్ ఈమెకి. ఈమెని ద మదర్ ఆఫ్ మోడ్రన్ డోగ్రీ అని కూడా పిలుస్తారంట. ఈమె టైటిల్ వచ్చేటప్పటికి ద మదర్ ఆఫ్ మోడ్రన్ డోగ్రీ. సో ద మదర్ ఆఫ్ మోడ్రన్ డోగ్రీగా పిలువబడే డోగ్రీ ప్రముఖ రచయిత అయిన పద్మా సచ్దేవ్ గారు 81 ఇయర్స్ టైంలో చనిపోయారు అండ్ ఈమెకి సాహిత్య అకాడమీ అవార్డు కానీ పద్మశ్రీ లాంటి అవార్డ్స్ కానీ లభించాయి. అండ్ డోగ్రీ వచ్చేసి మనకి ఏ రాష్ట్రంలో ప్రముఖంగా భాష అని చెప్తాము అంటే జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లాంగ్వేజ్గా డోగ్రీని చెప్పొచ్చు. దాంట్లో కాంట్రిబ్యూట్ చేసిన పద్మా సచ్దేవ్ గారు రీసెంట్గా చనిపోయారు. ఆమెని ద మదర్ ఆఫ్ మోడ్రన్ డోగ్రీ అని కూడా పిలుస్తారు. సో ఇది ఒబిచరీకి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. నిన్న మనం కథక్కి సంబంధించి ఏదైతే కథకళి ఉందో సో కథకళికి సంబంధించిన పర్సన్, కేరళకి సంబంధించిన పర్సన్ చనిపోయారు. ఈరోజు డోగ్రీ పోయిట్ ఎవరైతే ఉన్నారో ఫేమస్ పోయిట్ ఇన్ ఇండియా సో ఆవిడ చనిపోవడం జరిగింది. వీళ్ళు ఒబిచరీస్లో ఈ 2 రోజుల్లో ఉన్నవాళ్ళు. సో నెక్స్ట్ ఒక ఇనిషియేటివ్కి సంబంధించింది. సో అది వచ్చేటప్పటికి సెక్యూర్ లాజిస్టిక్స్ డాక్యుమెంట్ ఎక్స్చేంజ్ అంటున్నారు. సో సెక్యూర్ లాజిస్టిక్ డాక్యుమెంట్ ఎక్స్చేంజ్ అనేదాన్ని ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. సో ఇందులో ఏంటి అంటే మనకి లాజిస్టిక్స్ని పేపర్ వర్క్ నుంచి కంప్లీట్గా డిజిటలైజేషన్కి మార్చడానికి అండ్ సెకండ్ వచ్చేటప్పటికి అండ్ సెక్యూర్గా ఉంటుంది అని చెప్తున్నారు. లాజిస్టిక్స్ యొక్క అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అదంతా తగ్గుతుంది అని చెప్తున్నారు. ఎఫిషియన్సీ పెరుగుతుంది అన్నారు. దాంతోపాటు గ్రీన్ హౌస్ గ్యాస్ ఏదైతే ఉందో సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్ని కూడా దీంట్లో ఎమిటర్ మెజర్మెంట్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్ మెజర్మెంట్ అనే దాన్ని కూడా ఒక సిస్టమ్ని కూడా దీంట్లో ప్రొవైడ్ చేయనున్నారు. సో కంప్లీట్గా మనకి ఈ లాజిస్టిక్స్ సెక్టార్ని డిజిటల్ వైపుగా ట్రాన్స్ఫర్ చేయడానికి దాంతోపాటు ఈ లాజిస్టిక్స్ యొక్క డిపార్ట్మెంట్ లేదా ఈ ప్లాట్ఫామ్లో గ్రీన్ హౌస్ గ్యాస్ లాంటి ఎమిజర్ ఎఫిషియన్సీ డివైజెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఇంట్రడ్యూస్ చేయడం. అంటే ఒకటి ఎక్స్పోర్ట్స్ అండ్ ప్రొడక్ట్ని పెంచడం అండ్ రెండోది వచ్చేటప్పటికి మనకి లైక్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండడం కోసం ఈ రెండింటిని ముఖ్య ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్యూర్ లాజిస్టిక్ డాక్యుమెంట్ ఎక్స్చేంజ్ అనే దాన్ని లాంచ్ చేసిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటీవల మనకి శ్రీలంకలో ఒక జెమ్ స్టోన్ని కనుక్కున్నారు. తెలుగులో నీలమణి అని చెప్పేసి పిలుస్తారంట. ఆ జెమ్ స్టోన్ పేరు వచ్చేటప్పటికి మనకి సెపైర్. సో వరల్డ్స్ లార్జెస్ట్ స్టార్ సెపైర్ క్లస్టర్ ఫౌండ్ ఇన్ శ్రీలంక. ఇక్కడ మీరు చూడొచ్చు. సో సెపైర్ ఈజ్ నథింగ్ బట్ ఒక జెమ్ స్టోన్. సో జెమ్ స్టోన్ని అలా కూడా పిలవచ్చు.
అండ్ దీని యొక్క వెయిట్ వచ్చేసి దాదాపుగా మనకి 510 kgs ఉందంట. ఇంటర్నేషనల్ మార్కెట్లో $100 million దాకా ఇది మనకి రేట్ ఉంటుంది అని చెప్తున్నారు. అంత కాస్ట్లీ. సో అంత కాస్ట్లీ అయిన నీలమణి లేకపోతే జెమ్ స్టోన్ లేదా స్టార్ సెపాయర్ అనేది ఇటీవల ఏ కంట్రీలో కనుగొన్నారు అంటే శ్రీలంకలో కనుగొనడం జరిగింది. అలాగే శ్రీలంకలో ఎస్పెషల్లీ ఏ ప్రాంతంలో కనుక్కున్నారంటే రత్నాపుర అనే ప్రాంతంలో కనుక్కున్నారు. సో మన కంట్రీలో కొన్ని సిటీస్కి ఎలా అయితే పేర్లు ఉంటాయో బెంగళూరుకి కానీ అమృత్సర్కి కానీ, అలాగే శ్రీలంకలో రత్నాపురాన్ని ఏమని పిలుస్తారు అంటే జెమ్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ అని కూడా పిలుస్తారంట. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ జెమ్ క్యాపిటల్ ఆఫ్ కంట్రీ. సో జెమ్ క్యాపిటల్ ఆఫ్ కంట్రీగా పిలువబడే రత్నాపురాలో ఇటీవల మనకి స్టార్ సెపాయర్ లేకపోతే జెమ్ స్టోన్ని కనుక్కున్నారు. అది చాలా ఎక్కువ వెయిట్ ఉంది, 510 kgs దాకా, అండ్ $100 million వరకు దాని వర్త్ ఉంది, దాని కాస్ట్ ఉంది అని చెప్తున్నారు. సో దానివల్ల అది అంత విలువైంది కాబట్టి సో దాన్ని కనుక్కోవడం జరిగింది. అండ్ దట్ టు క్యాపిటల్ సిటీ ఆఫ్ ద కంట్రీ, జెమ్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీగా పిలువబడే ప్రాంతంలో కనుక్కున్నారు కాబట్టి సో ఇది మనకి కరెంట్ అఫైర్గా డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఇక్కడ మెయిన్ థింగ్. అంటే ఇటీవల శ్రీలంకలో ఏం కనుగొన్నారని అడగచ్చు, లేదా జెమ్ స్టోన్ సెపాయర్గా పిలువబడేదాన్ని ఎక్కడ కనుక్కున్నారని అడగచ్చు. సో ఆ నేపథ్యంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. శ్రీలంకకి అండ్ 2 క్యాపిటల్స్ ఉన్నాయి. ఒకటి కొలంబో అండ్ సెకండ్ వచ్చేటప్పటికి అండ్ జయవర్ధనపుర కోటే అని చెప్పేసి పిలుస్తారు. ఈ రెండు కూడా శ్రీలంక యొక్క క్యాపిటల్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇటీవల మనకి DBS బ్యాంక్ న్యూస్లో ఉంది. ఎందుకంటే టైమ్స్ ఫినాన్షియల్ పబ్లికేషన్ ఇటీవల DBS బ్యాంక్ని గ్లోబల్ విన్నర్ ఫర్ ద మోస్ట్ ఇన్నోవేషన్ ఇన్ డిజిటల్ బ్యాంకింగ్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో గ్లోబల్ విన్నర్ ఫర్ ద మోస్ట్ ఇన్నోవేషన్ ఇన్ డిజిటల్ బ్యాంకింగ్, అలాగే ఆసియా పసిఫిక్ విన్నర్గా కూడా దీనిని డిక్లేర్ చేయడం జరిగింది. DBS బ్యాంక్ ఈజ్ ఆల్సో విన్నర్ ఆఫ్ ఆసియా పసిఫిక్ విన్నర్గా కూడా చెప్పడం జరిగింది. అది కూడా దేనికంటే సైబర్ సెక్యూరిటీ భాగంలో. సో సైబర్ సెక్యూరిటీ డివిజన్లో ఆసియా పసిఫిక్ విన్నర్ కింద అండ్ ఓవరాల్గా గ్లోబల్ విన్నర్ ఫర్ మోస్ట్ ఇన్నోవేటివ్ ఇన్ డిజిటల్ బ్యాంకింగ్ 2021 కింద ఇటీవల మనకి టైమ్స్ ఫైన్ పబ్లికేషన్స్ దేన్ని డిక్లేర్ చేసింది అంటే DBS బ్యాంక్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ కరెంట్ అఫైర్ చూద్దాం. సో కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి మినీ IP అని చెప్పేసి మనకి ఈమె కరెంట్ అఫైర్లోకి రావడం జరిగింది. అపాయింట్మెంట్కి సంబంధించి ఇటీవల LICకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో సో దీనికి మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడ్డారు మినీ IP. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అయితే అపాయింట్మెంట్స్ అనేవి నిన్న కూడా చూసాం మనం. భారత్ పెట్రోలియం ఏదైతే ఉందో సో దానికి నూతనంగా డైరెక్టర్ అపాయింట్ చేయబడ్డారు. సో ఈ రోజు వచ్చేటప్పటికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి ఇప్పుడు మనకి మినీ IP అనే పర్సన్ డైరెక్టర్గా మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేయబడ్డారు. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడుందంటే ముంబై ప్రాంతంగా ఉంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేటప్పటికి భారతదేశంలో అతిపెద్ద ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్గా SBIని చెప్తారు. సో SBI తర్వాత రెండవ అతిపెద్ద ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్గా భారతదేశంలో ఉన్నది ఏది అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు. అలాంటి దానికి మినీ IP ఇటీవల మనకి మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ కావడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ఈరోజు ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో కరెంట్ అఫైర్స్ వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, మినీ అపాయింటెడ్ యాజ్ అ LIC MD అని చెప్పేసి ఉన్నారు. సో అది మనం డిస్కస్ చేసాం. తర్వాత నెక్స్ట్ మహేంద్ర సింగ్ ధోని. సో మహేంద్ర సింగ్ ధోని రీసెంట్గా మనకి అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు హోమ్ లేన్ అనే దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఏక్ మాస్క్ అనేక్ జిందగీ అనేది మనకి ఒక క్యాంపెయిన్ అని చెప్పొచ్చు, ఒక స్కీమ్ అని చెప్పొచ్చు, మధ్యప్రదేశ్ స్టార్ట్ చేసింది. నెక్స్ట్ హర్ హిట్ స్టోర్ అనేది అండ్ హర్యానా యొక్క చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు ప్రారంభించారు. డిఫెన్స్ ఎక్స్పో వచ్చేటప్పటికి మనకి ఇటీవల 2022లో గుజరాత్లో ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్. అండ్ DRDO హైయెస్ట్ మోటారబుల్ రోడ్ని లడాఖ్లో ప్రారంభించింది, ఉమ్లింగ్లా అనే ప్రదేశంలో, దానికి సంబంధించింది. అండ్ లవ్లీనా ఫ్రమ్ అస్సాం మనకి బాక్సింగ్లో బ్రాంజ్ పథకాన్ని లేదా కాంస్య పథకాన్ని తీసుకొచ్చారు. అండ్ ద నెక్స్ట్ వన్, హాకీ టీం వచ్చేటప్పటికి 41 సంవత్సరాల తర్వాత బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చింది. దీంతో ఇండియాకి ఇప్పటి వరకు 8 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్, 3 కాంస్యాలు మనకి హాకీ టీంలో రావడం జరిగింది. హాకీకి సంబంధించి ఒలింపిక్స్లో రావడం జరిగింది. ఇబ్రహీం రైసీ నూతన ఇరాన్ అధ్యక్షుడిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ నెక్స్ట్ కమ్యూనిటీ ఆఫ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ కంట్రీస్ అనే దాంట్లో ఇండియా ఒక అబ్జర్వర్గా ఇటీవల జాయిన్ అవ్వడం జరిగింది. వరల్డ్స్ లార్జెస్ట్ స్టార్ సెపైర్ క్లస్టర్ లేదా జెమ్ స్టోన్గా పిలువబడే నీలమణి అని చెప్పి ఏదైతే పిలుస్తారో అలాంటి 510 kgs స్టోన్ని మనకి రత్నాపూర్ అనే ప్రదేశంలో శ్రీలంకలో కనుగొన్నారు. దానికి సంబంధించిన న్యూస్. అండ్ సెక్యూర్డ్ లాజిస్టిక్ డాక్యుమెంట్ ఎక్స్చేంజ్ అనేది కంప్లీట్గా మనకి లాజిస్టిక్ ప్లాట్ఫామ్లో అండ్ పేపర్ వర్క్ నుంచి డిజిటల్ వర్క్గా మార్చడానికి, దీని యొక్క ఎఫిషియన్సీ పెంచడానికి ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని స్టార్ట్ చేసింది.
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డిబిఎస్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ద బెస్ట్ డిజిటల్ బ్యాంకింగ్ సెక్టార్లో అవార్డుని పొందడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రొఫెసర్ సిఆర్ రావు గోల్డ్ మెడల్ అవార్డుని ఒకటి మనకి భాగవతి నట్వర్లాల్ భాగవతి గారికి అండ్ యాజ్ వెల్ యాజ్ సి రంగరాజన్ గారికి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం. అండ్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ అనేది మనకి బుక్కి సంబంధించింది, పుల్వామా దాడి ఈ నేపథ్యంలో రాసిన బుక్గా చెప్పొచ్చు. అండ్ పద్మా సచిదేవ్ ప్రముఖ డోంగ్రీ పోయెట్, ద మదర్ ఆఫ్ మోడర్న్ డోంగ్రీ పోయెట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఆమె రీసెంట్గా 81 సంవత్సరాల వయసులో చనిపోయారు. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.